హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ఎడ్యుకేషన్. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో కొన్ని క్వశ్చన్ చూసారు కదా, ఇప్పుడు కంటిన్యూషన్ అనమాట. ఓకే, ఒకసారి చూడండి, ఒకసారి క్వశ్చన్ చూడండి. ఓకే, ద ఇన్కమ్ ఆఫ్ రాజ్ ఈజ్ ఎంత? ద ఇన్కమ్ ఆఫ్ రాజ్ ఈజ్ ఎంత? ద ఇన్కమ్ ఆఫ్ రాజ్ ఈజ్ 20% మోర్ దెన్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ అమిత్. ఓకే, అంటే ఇన్కమ్ ఆఫ్ రాజ్ ఇన్కమ్ ఏదైతుందో అది 20% మోర్ ఉంది అమిత్ ఎక్స్పెండిచర్ కంటే. ఓకే, అండ్ ఇన్కమ్ ఆఫ్ అమిత్ ఈజ్ 50% మోర్ దేనికంటే? ఎక్స్పెండిచర్ ఆఫ్ రాజ్ కంటే. ఓకే, ఎక్స్పెండిచర్ ఆఫ్ రాజ్ కంటే. ఓకే, అండ్ ఇఫ్ ద సేవింగ్స్ ఆఫ్ రాజ్ ఈజ్ ఎంత? సేవింగ్స్ 4,500 ఎక్కువ ఉంది అమిత్ సేవింగ్స్ కంటే. మనకు రాజ్ సేవింగ్స్ 4,500 ఎక్కువ ఉంది అనమాట. ఓకే, అండ్ ద రేషియో బిట్వీన్ ఎవరిది? ఇన్కమ్ అండ్ సేవింగ్స్. ఎవరిది? రాజ్ది ఇన్కమ్స్ అండ్ సేవింగ్స్ ఎంత? 4:1 అనమాట. రాజ్ది ఇన్కమ్ అండ్ సేవింగ్స్ ఎంత అనమాట? 4:1. ఓకే, ద ఇన్కమ్ ఆఫ్ అమిత్ ఈజ్ ఎంత? 3x ప్లస్ 15,000 అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4x. మనకు ఏం వాల్యూ కనుక్కోమన్నాడు? 4x వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకే, ఏం లేదు, ఒకసారి సింపుల్గా మనం క్వశ్చన్ని సింపుల్గా మనం ఒకసారి ఏమంటారు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఏమేమి ఇచ్చాడంటే, ఇప్పుడు చూడండి, రాజు ఉన్నాడు అండ్ అమిత్ ఉన్నాడు. ఓకే, రాజు ఇన్కము, ఎక్స్పెండిచరు, సేవింగ్స్ ఉంటాయి. అలాగే అమిత్కి కూడా ఇన్కము, ఎక్స్పెండిచరు, సేవింగ్స్ ఉంటాయి. రైట్, అప్పుడు రాజ్ ఇన్కమ్ అనేది అమిత్ సేవింగ్స్ కంటే 20% ఎక్కువ ఉంది. అలాగే అమిత్ ఇన్కమ్ అనేది రాజ్ ఎక్స్పెండిచర్ కంటే 50% ఎక్కువ ఉందన్నమాట. ఓకే, అండ్ ఇదంటి మధ్య ఇద్దరి సేవింగ్స్, ఇప్పుడు ఇది రాజ్ సేవింగ్స్ అండ్ అమిత్ సేవింగ్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత? 4,500. ఓకే, మనకు ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఇవన్నీ కనుక్కోవాలి అని అంటే మనము ఫస్ట్ మనకు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. రైట్, ఇప్పుడు చూడండి ఒకసారి సింపుల్గా, రాజు అండ్ మనకి ఇంకేమి ఇచ్చాడు? అమిత్, రాజు అండ్ అమిత్. రైట్, ఇప్పుడు చూడండి, ఇన్కము, ఎక్స్పెండిచరు, సేవింగ్స్. ఓకే, ఇన్కము, ఎక్స్పెండిచరు అండ్ సేవింగ్స్. రైట్, ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? సేవింగ్స్ అండ్ ఇన్కమ్ ఎవరిది? రాజు. ఎంత? 4:1. రైట్, మనకి ఏమి ఇచ్చాడు? 4:1. మనం దీన్ని బదులు మనకు 40k/10k తీసుకుందాం. 40k/10k. మనం దీన్ని క్యాన్సిల్ చేసినా కూడా మనకి ఏమొస్తుంది? సేమ్ 4:1 వస్తుంది. రైట్, అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు? ఇది 40k, ఇన్కమ్ 40k అయితే సేవింగ్స్ ఎంత? 10k. రైట్, అప్పుడు ఇన్కమ్ లకి సేవింగ్స్ మిగిలితే మనకి ఏమొస్తుంది? ఎక్స్పెండిచర్ వస్తుంది. అప్పుడు ఇది ఎంత? 30k. రైట్, ఇది 30k. సో ఇక్కడ ఏమన్నాడు మనకి? అమిత్ ఇన్కమ్ అనేది 50% మోర్ దెన్ ద ఎక్స్పెండిచర్. సో దీనికి 50% మోర్ అనమాట. 30కి 50% అంటే ఎంత? 30కి 50% అంటే 50% అంటే 150/100. రైట్, 30కి 50% అంటే ఎంత? 150. 30కి 50% కదా, సో 150/100. రైట్, ఈ 2 zeros క్యాన్సిల్ అయితే మనకేమొస్తుంది? 45. సో అమిత్ ఇన్కమ్ ఎంత? 45k. రైట్, 45k. ఇక్కడ ద ఇన్కమ్ ఆఫ్ రాజ్ ఇస్ 20% మోర్ దెన్ ద ఎక్స్పెండిచర్. సో ఈ ఎక్స్పెండిచర్ ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంది? 40k. ఇది ఎంత? 20% ఎక్కువ ఉంది. 20% ఎక్కువ ఉంది అని అంటే 120/100 ఉంది కదా. సో దాన్ని మనము రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? మైనస్ ఏదైతే ఇప్పుడు మైనస్ చేస్తే మనకు అమిత్ ఎక్స్పెండిచర్ అనేది తెలుస్తుంది అనమాట. సో 5/6 చేస్తే చూడండి, మనకు ఒకసారి 2 3s 220 times. సో 100/3. సో ఇదంతా 100k/3. రైట్, ఈ రెండు మధ్య డిఫరెన్సే మనకు సేవింగ్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? మనకు సేవింగ్స్ అనమాట. సో 45k మైనస్ 100k ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అనమాట. సేవింగ్స్ ఎవరిది? అమిత్.
సేవింగ్స్ ఎవరిది? అమిత్ సేవింగ్స్. సో డిఫరెన్స్ ఇది మనము దీన్ని ఎల్సిఎం తీస్తే 135K మైనస్ 100K బై 3 ఈక్వల్స్ టు సేవింగ్స్ అమిత్. డిఫరెన్స్ ఇదంతా 35K బై 3. ఇదే వాడిది అమిత్ సేవింగ్స్, ఇది అమిత్ సేవింగ్స్. సో ఇదంతా 35K బై 3. ఓకే, మనకి ఇవన్నీ వచ్చేసింది. కానీ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, డిఫరెన్స్ ఇచ్చాడు. ఏది? రాజ్ది సేవింగ్స్ అండ్ అమిత్ సేవింగ్స్. రాజ్ సేవింగ్స్ 4500 ఎక్కువ ఉంటాడు దీనికంటే అమిత్ కంటే. సో ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు, రైట్? అప్పుడు డిఫరెన్స్ ఇస్తే మనం ఏం చేయాలి? ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత? ఒక నిమిషం, లాస్ట్ పేజ్లో ఎంత వచ్చింది? 10K 35K. ఓకే, 10K 35K 35K బై 3 మైనస్ 10K. డిఫరెన్స్ ఎంత? 4500, రైట్? అప్పుడు మనకు దీని ఎల్సిఎం తీస్తే మనకి ఏమొస్తుంది? 35K బై 3 30K ఈజ్ ఈక్వల్ టు 4500, రైట్? అప్పుడు మనకు ఏమి వస్తుంది? 35 మైనస్ 30 5K బై 3 ఈక్వల్స్ టు 4500, రైట్? అప్పుడు 9 1s 9 9s K ఈజ్ ఈక్వల్ టు 27,000. K ఈజ్ ఈక్వల్ టు 2700. ఓకే, K ఈజ్ ఈక్వల్ టు 2700. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఈ వాల్యూని మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 2700 ఇంటూ 40K అంటే 27 ఇంటూ 4 ఎంత? 27 ఇంటూ 2 ఎంత? 54 ఇంటూ 2 ఎంత? 108. సో 10800. ఓకే, అలాగే ఇది చేద్దాం ఒకసారి. 45 ఇంటూ 27, రైట్? ఇదంతా 35 మనకు 8. ఓకే, అండ్ కాదు 10 28 38 ఇస్తా. 5 1 12 1215. సో మనకి ఇది ఈ వాల్యూ ఎంత? 121500. ఓకే, మనకు 121500. ఇది వాల్యూ వచ్చింది. ఓకే, మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు? అమిత్ ఇన్కమ్ ఈజ్ 3x ప్లస్ 15,000 అన్నాడు. ఓకే, అమిత్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 15,000 అన్నాడు. అప్పుడు అమిత్ ఇన్కమ్ ఏది? 121500 ఈక్వల్స్ టు ఎంత? 3K ప్లస్ 15,000 అన్నాడు. ఓకే, అప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే 3x ఈజ్ ఈక్వల్ టు ఈ 1,21,000 నుంచి 15,000 తీసేస్తే 1,06,500 మిగులుతుంది మనకి, రైట్? 1,06,500 మిగులుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ మనకి ఏం మిగులుతుంది? ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగులుతుంది? 9 కదా, 5,500. కానీ ఎక్స్ వాల్యూ వచ్చింది. కానీ మనకి ఏం కనుక్కోమన్నాడు? క్వశ్చన్లో మనకు 4x వాల్యూ కనుక్కోమన్నాడు. సో 4x వాల్యూ అంటే 3x50 ఇద్దాం. 3x35500 ఇంటూ 4 చేస్తే మనకి వస్తుంది 355కి 2 టైమ్స్ ఎంత? 71. 71కి 2 టైమ్స్ ఎంత? 142. 14200. ఓకే, మనకు ఆప్షన్ ఏది అనమాట? ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ అనమాట. ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. A salesperson's Ram's commission for any week is 480 plus 8% of the portion of the Ram's total sales above 1,500 for that week. Okay, రామ్ ఉన్నాడు, రామ్స్ కమిషన్ ఫర్ సేల్. రామ్ సేల్ చేస్తే అతనికి ఎంత? 480 అనేది మనకు కమిషన్ వస్తుంది అతనికి. ఓకే, అండ్ 8% ఎక్స్ట్రా కమిషన్ ఎప్పుడు వస్తుంది? 1500 కంటే ఎక్కువ అతను సేల్ చేస్తే. ఓకే, 1500 కంటే ఎక్కువ సేల్ చేస్తే అతనికి 8% కమిషన్ వస్తుంది. లేదంటే అతనికి 480 ప్లస్ 480 రూపీస్ కమిషన్ వస్తుంది అనమాట ప్రతి వీక్, ఎనీ వీక్. ఓకే, అండ్ లక్కీస్ కమిషన్ ఫర్ ఎనీ వీక్ ఈస్ 10%. లక్కీస్ కమిషన్ ఎంత? లక్కీ అతనికి కమిషన్ ఎంత? 10%. టోటల్ సేల్స్ మీద అతనికి అతని కమిషన్ ఎంత? 10%. కానీ రామ్కి ఏమో 480 ఫిక్స్ ఉంది. 480 అనేది ఫిక్స్ అమౌంట్ అనమాట. అండ్ 1500 కంటే అబోవ్ చేస్తే అతనికి 8% కమిషన్. ఓకే, అండ్ లక్కీకి ఏమో ఉంది? డైరెక్ట్గా
10% కమిషన్ మొత్తం సేల్స్ మీద. ఓకే, ఇక్కడ మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు ఒకసారి చూడండి. ఇది రామ్స్ కమిషన్ 480 రూపీస్ అండ్ 8% కమిషన్ రామ్స్ టోటల్ సేల్స్ మీద అబౌవ్ 1500. అలాగే లక్కీస్ కమిషన్ ఎంత, లక్కీ కమిషన్ ఎంత, ఎన్ని వీక్ ఎంత, 10% ఆఫ్ టోటల్ సేల్స్, 10% ఆఫ్ టోటల్ సేల్స్. కానీ మనకేం కనుక్కున్నాడు, అమౌంట్ ఫర్ వాట్ అమౌంట్ ద టోటల్ వీక్లీ సేల్స్ పర్సన్స్ ఎర్న్ ద సేమ్ కమిషన్. వాళ్ళిద్దరూ ఎప్పుడు సేమ్ కమిషన్ ఎర్న్ చేస్తారు, ఏ అమౌంట్ మీద సేమ్ చేస్తారు. ఓకే, రామ్ ఇచ్చాడు మనకు, ఇక్కడ లక్కీ ఇచ్చాడు, కానీ వాళ్ళిద్దరు ఏ అమౌంట్ మీద సేమ్ కమిషన్ ఎర్న్ చేస్తారు అనేది మనం కనుక్కోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి సింపుల్. ఇక్కడ చూడండి, ఇప్పుడు టోటల్ సేల్స్ మనకు తెలియదు కాబట్టి మనం టోటల్ సేల్స్ మనం ఎక్స్ అనుకుందాం, రైట్. మన టోటల్ సేల్స్ తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుంటే అప్పుడు మనకు రామ్స్ కమిషన్ ఎంత అవుతుంది, మనకి రామ్ కమిషన్ ఎంత అవుతుంది, రామ్ కమిషన్ 480 రూపీస్. ఓకే, 480 రూపీస్ ప్లస్, ఓకే, అండ్ దీని మీద 1500 అబౌవ్ మీద, అంటే టోటల్ కమిషన్లో 1500 తీసేస్తే దాని మీద అతనికి 8% కమిషన్, రైట్. అలాగే నెక్స్ట్ ఎవరి కమిషన్, లక్కీస్ కమిషన్ ఎంత, లక్కీ కమిషన్ ఎంత, టోటల్ 10% కమిషన్ దేని మీద, టోటల్ సేల్స్ మీద, అంటే ఎక్స్ టోటల్ సేల్స్ కదా, సో ఎక్స్ మీద. సో మనం ఈ రెండింటిని ఏమన్నాడు, ఏ అమౌంట్ దగ్గర మనకు టోటల్ అమౌంట్ సేమ్ వస్తుంది అని అన్నాడు. సో ఈక్వేట్ చేస్తే సరిపోతుంది మనకి. సో మనం ఈక్వేట్ చేస్తే ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ రెండు అమౌంట్ని మనం ఈక్వేట్ చేస్తే మనకు ఏమన్నా టోటల్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి, 480 ఓకే ప్లస్ ఎక్స్ ఇంటూ 8. సో 8% ఆఫ్ ఎక్స్ బై 100 పర్సెంటేజ్ తీసేస్తే 8x. ఓకే, అండ్ ఇది చూడండి 8% ఆఫ్ 12 అంటే 8/100 ఇంటూ 1500 ఈక్వల్స్ టు ఇది 10% ఆఫ్ 10/100 ఆఫ్ ఎక్స్. ఓకే, ఇక్కడ చూడండి ఇది 480. ఓకే, అండ్ ఇది ఎక్స్, ఇది 8x కదా, ఇది 10x, ఇది ప్లస్లో ఉంది. సో ఇక్కడ ప్లస్లో ఉంది, ఇక్కడికి వెళ్తే మనకు మైనస్లో వస్తుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ఇది చేయాలి, ఈ 2 zeros క్యాన్సిల్. 15 8s 120 మైనస్ 120 ఈక్వల్స్ టు 10x మైనస్ 8x 2x/100, రైట్. అప్పుడు ఇది మనం క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, 480 మైనస్ 120 360 ఈక్వల్స్ టు 2x/100 అనమాట. అప్పుడు 2తో మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 180, రైట్. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 180 2 zeros. సో మనకు డి ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అనమాట, ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ అనమాట. ఓకే, మనకు ఇక్కడ ఏమడిగాడు, ఇద్దరి అమౌంట్ సేమ్ ఎక్కడ ఏ అమౌంట్ దగ్గర ఉంటే అతను ఇద్దరి కమిషన్ సేమ్ వస్తుంది అన్నాడు, 18,000 దగ్గర అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాణి కుడ్ సేవ్ 20% ఆఫ్ హర్ ఇన్కమ్. ఓకే, రాణి అనే ఆమె ఎంత 20% ఆఫ్ హర్ ఇన్కమ్, ఆమె 20% ఆమె ఇన్కమ్ అనేది సేవ్ చేయగలదు. ఓకే, అండ్ బట్ 2 years later when her income is increased, ఆమె ఇన్కమ్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. షీ కుడ్ సేవ్ అమౌంట్, అంటే ఆమె ఇనిషియల్లీ 2 years బ్యాక్ ఏదైతే అమౌంట్ సేవ్ చేసిందో అంతే అమౌంట్ సేవ్ చేసింది, పర్సంటేజ్లో కాదు, జస్ట్ అమౌంట్ ఎంత మనీ అయితే సేవ్ చేసిందో సేమ్ 2 years తర్వాత కూడా ఆమె ఇన్కమ్ ఇంక్రీజ్ అయిన తర్వాత కూడా సేమ్ అమౌంట్ ఆమె సేవ్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ బై హౌ మచ్ పర్సంటేజ్ హ్యాస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్, ఆమె ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందని కనుక్కోమన్నాడు. మనకి ఏం కనుక్కున్నాడు, హౌ మచ్ పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ ఆమె ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అయింది అని మనకు కనుక్కోమన్నాడు, రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి సింపుల్గా. ఇప్పుడు రాణి ఉంది కదా, ఆమె ఏం చేసింది, ప్రీవియస్ ఇన్కమ్. ఓకే, ఆమె ఇన్కము ఎక్స్పెండిచరు, ఓకే, అండ్ సేవింగ్స్. ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ కదా. సో ప్రీవియస్లో ఆమె ఎంత, మనము ఇక్కడ మనకు అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా
మనము 100 రూపీస్ తీసుకుందాం అనుకోండి, 100 రూపీస్ సంపాదించింది అనుకోండి. అప్పుడు ఆమె 100 రూపీస్ సంపాదిస్తే 20 రూపీస్ సేవ్ అయినాయి అంటే ఎక్స్పెండిచర్ ఎంత ఆమెది 80 రూపీస్, రైట్. ఆమె 100 రూపీస్ సంపాదించింది అనుకుంటే సేవింగ్స్ 20 రూపీస్ అంటే 20% అంటే 100లో 20% ఎంత 20 రూపీస్. అప్పుడు 100 రూపీస్లో 20 రూపీస్ ఆమె సేవ్ చేసిందంటే ఎక్స్పెండిచర్ ఎంత 80 రూపీస్ ఖర్చు పెట్టింది అనమాట. ఓకే, అప్పుడు 2 ఇయర్స్ తర్వాత కదా, 2 ఇయర్స్ తర్వాత ఆమె ఇన్కమ్ అనేది ఏమైంది 25% ఇంక్రీజ్ అయింది. 25% ఇంక్రీజ్ అయింది. 100కి 25% ఎంత 125 రూపీస్ అయింది. ఓకే, 125 రూపీస్ అయింది. బట్ తన సేమ్ అమౌంట్ సేవ్ చేసింది. సేమ్ అమౌంట్ ఆమె సేవ్ చేసింది అనమాట. సో ఇక్కడ సేమ్ అమౌంట్ తను సేవ్ చేసింది. ఓకే, 125 రూపాయలు తను సంపాదించినప్పుడు కూడా 20 రూపాయలే సేవ్ చేసింది. సో ఈ రెండు మీద డిఫరెన్స్ ఎంత 105. రెండు మీద డిఫరెన్స్ ఎంత 105, రైట్. దీని రెండు మీద డిఫరెన్స్ ఎంత 105. అప్పుడు మనకి ఏం కనుక్కున్నాడు హౌ మచ్ పర్సంటేజ్. సో 80 నుంచి ఎంత 105కి అమౌంట్ చేంజ్ అయింది. సో ఎంత డిఫరెన్స్ వచ్చింది 25 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. ఎంత నుంచి 80 నుంచి ఇంటూ 100, రైట్. అప్పుడు మనం చూడండి 24 times 25 times. సో 125/4 దీన్ని మనం క్యాలిక్యులేషన్స్ 31.25. 4 1 జా 4 3 జా 1 జా 1 పోయింది కాబట్టి నెక్స్ట్ 31 జా కదా 0.25. సో మనకేమొస్తుంది 31.25. మనకు 31.25. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ కాలేజ్ ఎవ్రీ స్టూడెంట్ ప్లేస్ అట్లీస్ట్ 1 గేమ్. కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో ప్రతి స్టూడెంట్ ఏదో ఒక గేమ్ ఆడతారు అనమాట. ఆడకుండా మాత్రం ఉంటాడు. కాలేజ్లో ఎవ్రీ స్టూడెంట్ ప్లేస్ అట్లీస్ట్ 1 గేమ్, ఏదో ఒక గేమ్. ఓకే, అండ్ అది క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు. ఆడకుండా మాత్రం ఉండరు. ఫుట్బాల్ అయినా ఆడతారు, లేకపోతే ఏమంటారు క్రికెట్ అయినా ఆడతారు. ఓకే, 72% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లే క్రికెట్. 72% ఆఫ్ ద స్టూడెంట్స్ క్రికెట్ ఆడతారు అండ్ 60% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం ఆడతారు ఫుట్బాల్ ఆడతారు. ఓకే, అండ్ 80 స్టూడెంట్స్ ప్లే బోత్ గేమ్. 80 మంది స్టూడెంట్స్ బోత్ గేమ్, 2 గేమ్లు ఆడతారు అనమాట. ఓకే, పైన టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద కాలేజ్, టోటల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ కనుక్కోమన్నాడు. టోటల్ కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో కనుక్కోమన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ క్రికెట్ ఎంతమంది ఆడతారు, క్రికెట్ ఆడేవాళ్ళు. నెక్స్ట్ ఏముంది ఫుట్బాల్ గేమ్ ఉంది, ఫుట్బాల్ ఆడారు. నెక్స్ట్ బోత్ ఆడేవాళ్ళు, బోత్ ఆడారు. దీంట్లోకి నుంచి మనకు టోటల్ ఆడేవాళ్ళు తెలుస్తుంది. ఓకే, మనకు క్రికెట్ ఆడేవాళ్ళు ఎంత 72%. ఓకే, అండ్ ఫుట్బాల్ ఆడే వాళ్ళు ఎంత మనకి క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది 72%. అండ్ మనకు ఫుట్బాల్ ఆడేవాళ్ళు 60%. ఓకే, కానీ మనకి ఇది ఎంత ఇచ్చాడు డైరెక్ట్ వాల్యూ ఇచ్చాడు ఎంత 80. మన టోటల్ ఎంత టోటల్ 100% మనకి. సో అప్పుడు ఇదంతా 132% మైనస్ 100% ఈక్వల్స్ టు 80. అప్పుడు మనకి ఎంత 32% ఈక్వల్ టు 80 అయితే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కదా. సో 32% 80 అయితే మనకు 1% ఎంత 80/32. ఓకే, 80/32. అప్పుడు 1% 80/32 అంటే 100% ఎంత 80/32 ఇంటూ 100 కదా, రైట్. అప్పుడు మనము 8 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే ఒకసారి చూడండి. 8 టేబుల్తో వేస్తే 8 10s 8 4s 4 1s 4 25. సో మనకు 100% ఎంత 100% ఎంత మనకి 250 స్టూడెంట్స్. కాలేజ్ ఎంతమంది ఉన్నారు మన 250 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మన టోటల్ స్టూడెంట్స్ ఎంత 250 మెంబర్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ద యావరేజ్ మంత్లీ ఫ్యూయల్ కన్సంప్షన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఈస్ 60 liters. ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ యావరేజ్ మంత్లీ కన్సంప్షన్ ఎంత అందరు కలిసి ఎంత 60 liters. 60 liters ఫ్యూయల్ కన్సంప్షన్ చేస్తారు. అంటే పెట్రోల్ కన్సంప్షన్ కలిసి డీజిల్ పెట్రోల్ కన్సంప్షన్ కావచ్చు, కానీ ఎంత 60 లీటర్లు వాడతారు అనమాట. దిస్ మంత్ ద ప్రైస్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ఇంక్రీజ్. ఏమైంది ఆయిల్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. అంటే ఈ నెల ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల
25% ఆఫ్ ద కంపేర్డ్ టు ప్రీవియస్ మంత్. ఓకే, పోయిన నెల కంటే ఈ నెల 25% ఏమైంది, ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, హౌ మెనీ లీటర్స్ ఫ్యూల్ ఈజ్ షుడ్ బి saved by the family so that the expenditure increased by only 5%. ఓకే, ఎంత ఎక్స్పెండిచర్ వాళ్ళు తగ్గించుకుంటే వాళ్ళ ఏమంటారు, ఎంత ఆయిల్ వాళ్ళు సేవ్ చేస్తే, ఎంత ఎక్స్పెండిచర్ తగ్గిస్తే వాళ్ళ ఏమంటారు ఇంక్రీజ్ ఎక్స్పెండిచర్ ఓన్లీ 5% పెరుగుతుంది. ఎంత ఫ్యూల్ సేవ్ చేస్తే, ఫ్యూల్ అంటే ఎంత ఆయిల్ వాళ్ళు సేవ్ చేస్తే వాళ్ళ ఎక్స్పెండిచర్ ఓన్లీ 5% పెరిగి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు నెలకి 60 లీటర్స్ ఆయిల్ వాడతారు. ఓకే, అండ్ లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ పోలిస్తే 25% ఏమైంది, ఆయిల్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. దానివల్ల వాళ్ళు ఏమంటారు ఎక్స్పెండిచర్ ఓన్లీ 5% మాత్రమే పెంచారనమాట. ఓకే, మనకు ఆయిల్ ఎంత సేవ్ చేయాలో మనం కనుక్కోమన్నాడు. రైట్, ఇప్పుడు చూడండి, సింపుల్, ప్రైజ్ అండ్ ఏంటది కన్జంప్షన్. నెక్స్ట్ ఏం మనకి ఏంది, ప్రైజ్ కన్జంప్షన్ చేస్తే మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది. రైట్, ఎక్స్పెండిచర్ వస్తుంది. రైట్, ప్రీవియస్ మంత్ మనం తీసుకుంటే ప్రీవియస్ మంత్ దాని తర్వాత దిస్ మంత్ కదా, దీంట్లో మంత్స్ పేరు ఇవ్వలేదు, సో మనం డైరెక్ట్గా ఏది ఇస్తే అదే రాసుకుందాం. మనకు ప్రీవియస్ మంత్స్ 100 రూపీస్ ఉందనుకోండి. ఓకే, 100 రూపీస్ లీటర్ ఉందనుకోండి. ఓకే, కన్జంప్షన్ మంత్ ఎంత వాడారు వాళ్ళు, 100 రూపీస్ లీటర్ ఉంటే ఎన్ని లీటర్స్ వాడారు, 60 లీటర్స్ వాడారు. సో అమౌంట్ ఎంత అయింది, ఎక్స్పెండిచర్ ఎంత అయింది, 6000 అయింది. ఓకే, ప్రైస్ ఏమో 100 రూపాయలు ఉంటే మనం అనుకుంటున్నాం ఇది 100 రూపాయలు అనుకుంటే, ప్రైస్ 100 రూపాయలు ఉంటే 60 లీటర్లు వాడారు కాబట్టి ఎక్స్పెండిచర్ ఎంత అయింది, 6000 అయింది. ఓకే, అండ్ ఇది ఏమైంది, లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ 25% ప్రైస్ పెరిగింది. ప్రైస్ పెరగడం వల్ల ప్రైస్ ఎంత అయింది, 125 అయింది. ఓకే, ప్రైస్ 125 కావడం వల్ల వీళ్ళు ఎక్స్పెండిచర్ జస్ట్ ఎంత 5% మాత్రమే పెంచారు. ఓకే, 6000లో 5% ఎంత, 5% పెంచారు అనమాట. సో 6000 ఎంత, ఓన్లీ 5% పెంచారనమాట. సో 5% అంటే 105 100. రైట్, ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్, మనకేమొస్తుంది 6300. సో 6300. ఎక్స్పెండిచర్ ఏమో 6300 మాత్రమే వాళ్ళు పెట్టాలనుకుంటున్నారు. రైట్, 5% వాళ్ళ ఎక్స్పెండిచర్ పెంచి, కానీ మనకు కన్జంప్షన్ అనేది తెలియాలి. కన్జంప్షన్ తెలియాలంటే ఏం చేయాలి, మనము ఈ 6300 ఉంది కదా, 6300 దాని నుంచి మనము ప్రైస్తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, 25 5 2 మనకు 130 మిగులుతుంది. 25 5 125 2 మిగులుతుంది, 5 మిగులుతుంది. సో 2 252/2 252/5. సో 5 1 5 5. ఓకే, 0 అండ్ 0.24. సో 50.4 లీటర్స్. సో వాళ్ళ కన్జంప్షన్ ఎంత తీసుకోవాలి వాళ్ళు, 50.4 లీటర్స్. ఓకే, మనకు వాళ్ళు ఏంటి ఎక్స్పెండిచర్ ఇట్లా 5% పెరగడం వల్ల 6300 మాత్రం వాళ్ళు పెట్టుకోగలుగుతారు. కానీ ఎన్ని లీటర్లు వాడాలి వాళ్ళు, 50.4 లీటర్స్ వాడాలి. దీని మరి డిఫరెన్స్ ఎంత, మనకి డిఫరెన్స్ ఎంత, 15 నుంచి 9.6 లీటర్స్ వాళ్ళు తగ్గించుకోవాలన్నమాట. 9.6 లీటర్స్ వాళ్ళు తగ్గించుకోవాలి. ఓకే, ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ అనమాట. ఓకే, చూడండి, ప్రైస్ మనకి ఇవ్వలేకపోయినా మనం లెట్ అనుకొని తీసుకున్నాము. ఓకే, అండ్ కన్జంప్షన్ మనకి ఇచ్చాడు దీంట్లో 6 లీటర్స్, 100 × 6 60 మనకు 6000 వస్తుంది. ఓకే, 6000, కానీ వాళ్ళు ఎక్స్పెండిచర్ ఓన్లీ 5% మాత్రమే పెరుగుతుంది అనమాట. ఓకే, అప్పుడు ఎంత ఫ్యూయల్ సేవ్ చేశారనుకుంటే 9.6 లీటర్స్ వాళ్ళు సేవ్ చేస్తే వాళ్ళకి ఎంత 50.4 లీటర్స్ వాళ్ళు వాడుకోగలుగుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ క్లాస్ X% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో X% స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్, ఏది మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్.
y% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ x% ఆఫ్ ద స్టూడెంట్స్ బోత్ అండ్ y% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్. ఓకే, x% స్టూడెంట్స్ do pass, x% students pass, y% students in both fail. 45% of the students in English, 45% of the students failed in English. Okay, atlage passed in maths exceeds the passed in English by 80. Okay, maths lo enta 80 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఏది కంపేర్ చేస్తే ఇంగ్లీష్ లో కంటే మ్యాథ్స్ లో 80 మెంబర్స్ ఎక్కువ పాస్ అయ్యారు అనమాట. ఓకే, టోటల్ స్టూడెంట్స్ ఎంత, మనకు టోటల్ స్టూడెంట్స్ ఇచ్చాడు డైరెక్ట్ గా. ఓకే, అండ్ y వాల్యూ కూడా మనకు 5% ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x, మనకి x వాల్యూ కనుక్కోమన్నాడు. x వాల్యూ మనకి కనుక్కోమన్నాడు. చూడండి ఒకసారి మనకి ఇక్కడ సింపుల్ గా ఫస్ట్ ఇది ఫెయిల్డ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ రెండే కదా సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ ఎంత, ఫెయిల్డ్ ఇన్ 45%. సో ఇంగ్లీష్లో 45% అంటే పాస్ ఎంత ఇంగ్లీష్లో, పాస్ ఎంత 55%. 55% ఆఫ్ ఎంత, టోటల్ స్టూడెంట్స్ ఎంత 800 కదా. సో ఎంత, ఈ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 440 వస్తుంది. సో ఇంగ్లీష్ పాస్ ఎంత మనకి 440. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, మ్యాథ్స్ లో 80 ఉన్నారు రెండు. సో మ్యాథ్స్ లో పాస్ ఎంత 440 ప్లస్ 80 ఎంత 520. ఓకే, ఇక్కడ మ్యాథ్స్ లో 80 పాస్ ఎక్కువ దేనికంటే, ఇంగ్లీష్ కంటే. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాస్డ్ ఇన్ అట్లీస్ట్ 1 లాంగ్వేజ్, ఇది పాస్ ఇన్ అట్లీస్ట్ 1 లాంగ్వేజ్ కదా. సో ఇప్పుడు పాస్ చూడండి, పాస్డ్ ఇన్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్, పాస్డ్ ఇన్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్. మొత్తం చూడండి, ఇక్కడ మొత్తం స్టూడెంట్స్ ఎంత 800. ఓకే, పాస్డ్ ఇన్ మొత్తం స్టూడెంట్స్ ఎంత 800. ఓకే, ఈ 800లో మనకు పాస్డ్ ఇన్ 1 సబ్జెక్ట్ తీసుకోవాలంటే మనకు ఫస్ట్ మనకు y వాల్యూ తెలుసుకోవాలి. y వాల్యూ ఎంత, ఇక్కడ y వాల్యూ ఎంత 5% ఆఫ్ ఎంత, ఇది పాస్డ్ ఇన్ ఫెయిల్డ్ కదా, ఫెయిల్డ్ ఇన్ బోత్ కదా. సో మనం 1% మనకు పాస్డ్ ఇన్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఇది మొత్తం స్టూడెంట్స్, ఇది దీంట్లో 5%, ఏది y% ఫెయిల్డ్ ఇన్ బోత్. ఓకే, అప్పుడు ఈ పర్సెంట్కి 2 zeros క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది మనకి 40. సో అట్లీస్ట్ 1 సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు ఎంత 40 ఈజ్ ఈక్వల్ ఎంత 760. అప్పుడు మనకు మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు అండ్ అలాగే ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు, అలాగే రెండిట్లో పాస్ అయిన వాళ్ళు, బోత్ పాస్ ఈజ్ ఈక్వల్ టు ఇది పాస్డ్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్. ఓకే, ఇది చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. రైట్, మ్యాథ్స్లో పాస్ ఎంత 520. రైట్, అట్లాగే మనకు ఇంగ్లీష్లో పాస్ ఎంత 440. కానీ బోత్ పాస్ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వలేదు, x% ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు, x%. సో x% ఆఫ్ 800 మొత్తం స్టూడెంట్స్ కదా ఈజ్ ఈక్వల్ టు పాస్డ్ ఇన్ 1 సబ్జెక్ట్, పాస్డ్ ఇన్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ ఎంత 760. ఓకే, ఇది మనకు యాడ్ చేస్తే 500 400 960 మైనస్ 760 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఈ 2 zeros కలిస్తే 8x. రైట్, 200 ఈజ్ ఈక్వల్ టు 8x. x ఈజ్ ఈక్వల్ టు 8 1s అంటే 4 2s 4 5s 25. సో x వాల్యూ ఈజ్ ఈక్వల్ 25. మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ అనమాట. ఆప్షన్ సి అనేది వాల్యూ మనకు కరెక్ట్ అనమాట. ఐ హోప్ మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.